యొక్క పుణ్యక్షేత్రము గుటిక సిద్ధేశ్వర స్వామి పుణ్యక్షేత్రం, నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో. ఈ యొక్క పుణ్యక్షేత్రము శ్రీశైలానికి దక్షిణముఖ ద్వారం. ఇక్కడ దర్శిస్తే కాశీ జ్యోతిలింగాలు దర్శించినంత సమానం ఈ యొక్క క్షేత్రం. ఈ యొక్క పవిత్రమైనటువంటి క్షేత్రంలో అగస్త్య మహర్షి హిమాలయాల నుంచి దక్షిణప్రాయానికి వచ్చినప్పుడు మేరు పర్వతం పెరిగి పెద్దదయ్యి సూర్యచంద్రాల గమనాన్ని అడ్డుపడే సమయంలో అగస్త్య మహర్షి వస్తానే సాష్టాంగ నమస్కారం చేస్తుంది అగస్త్య మహర్షికి పర్వతం. అప్పుడు తదస్తుని దీవిస్తాడు. ఆయన కమండంలో నుంచి నీళ్లు దొరుకుతున్న పర్వతం పైన రకరకాల జీవరాశులన్నీ మానవ రూపంలో ఉంటారు. వాళ్ళందరి పేర్లే సిద్ధులు. వాళ్ళందరికీ ఇక్కడ అక్షాభ్యాసం చెప్తే ఇక్కడ ఉండిపోతాడు అగస్త్య మహర్షి. అది గమనించినటువంటి నారద మహర్షి కైలాసం బయలుదేరమని చెప్పి విన్నపిస్తాడు అగస్త్య మహర్షికి. కానీ అగస్త్య మహర్షి కైలాసానికి పోకుండా అక్కడ కైలాసం ఆది దంపతి ఇద్దరిని పెళ్లిపెట్టిన మీద కూర్చోబెట్టి లింగోద్భకాల మహాశివరాత్రి శివ జాగరణ చేస్తుంటారు మహాశివరాత్రి కైలాసంలో. కానీ అగస్త్య మహర్షి అక్కడికి పోకుండా ఇక్కడే ధ్యానం చేస్తూ ఉంటాడు. అది గమనించినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇక్కడే ఆయన ధ్యానం చేస్తుంటే గుటకమింగ లోపల ఉద్భవిస్తారు పార్వతీ పరమేశ్వరులు. అందువల్లనే స్వామి పేరు గుటక సిద్ధేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు. అమ్మవారి సిద్ధేశ్వరి దేవిగా పిలువబడుతుంది. స్వామివారి పెళ్లి కుమారుడు మధ్య ఉంటాడు, అట్లానే అమ్మవారి పెళ్లి కూతురు మధ్య ఉంటుంది ఈ యొక్క మహాపుణ్యక్షేత్రంలో. ఈ యొక్క అగస్త్య మహర్షితో పాటి ఆయన భార్య లోపాముద్రతో పాటి ఈ సిద్ధులను కూడా ఆశీర్వదిస్తారు. అట్లాగనే ఈ యొక్క ఒకే పుష్పంలో శివలింగ పుష్పం, అది ఆ శివలింగ పుష్పంలో 1000 రంధ్రాలు ఉంటాయి. అట్లాగనే మహాబిల్వం ఉంది ఇక్కడ. ఆ మహాబిల్వానికి కూడా 1000 నేత్రాలు ఉంటాయి. అది ఇక్కడ శివుడు ఆజ్ఞ ప్రకారం 1000 మంది సిద్ధులు ఆ రూపంలో స్వామి మీద ఆ దళం పెడతానే మహాబిల్వం పెడతానే ఆయన ఆ సిద్ధులు ఆశీర్వదించినట్లు ఈ బిల్వం పుష్పం మీద అమ్మవారి దగ్గర పెడతానే ఆమె కూడా సంతోషపడుతుంది. ఇలాంటి పుణ్యక్షేత్రం ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. ఉదయగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరూ స్వామిని అమ్మవారిని సేవించి పూజలు చేసుకుంటూ ఉన్నారు ఈ యొక్క గొప్ప పుణ్యక్షేత్రంలో. అతనే ఇక్కడ మహానుభావుడు కాశీనారాయణ గారు కూడా ధ్యానం చేసి సిద్ధి పొంది ఈ యొక్క అన్నదానాన్ని ఏర్పాటు చేశాడు. ఇది సుమారుగా 1960లో స్టార్ట్ చేశాడు. ఈ గొప్ప పుణ్యక్షేత్రంలో ఇప్పటికి కూడా నిత్యాన్నదానం 360 రోజులు నిత్యాన్నదానం జరుగుతుంది. ఓం నమః శివాయ.